ప్రతి గ్రామం స్వచ్ఛతతో పరిఢవిల్లాలి అని, స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛాంధ్ర బాసటలాగా నిలవాలి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిడదవోలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని చీపురు చేతపట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం పట్టణంలోని సంత మార్కెట్ వరకు ర్యాలీగా వెళ్లారు. పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకించి మాట్లాడారు. వారి కష్టాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా స్వచ్ఛ నిడదవోలుకు అడుగులు వేద్దామని నినదించారు. నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దినోత్సవంగా చేపట్టాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా స్వచ్ఛాంధ్ర దివాస్ నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని పరిసరాలను బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో సమాజం మొత్తం ప్లాస్టిక్ రహితంగా కావాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలి అని ఆకాంక్షించారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరం ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తయారు చేయాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కాలుష్యానికి దూరంగా పరిశుభ్రతకు పెద్దపీట వేసి మన ప్రాంతాలను బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, మానవహారాలు, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.